ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 18, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. యావేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ప్రవక్త అయిన యావేలు ద్వారా తెలియపరుస్తున్న మాట ఏంటంటే, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నా ఆత్మ కుమ్మరించిన తర్వాత మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు, మీ ముసలి వాళ్ళు కళ్ళకు అంటారు, మీ యవనస్తులు దర్శనములు చూస్తారు అని మాటను ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. ఇదే మాటను ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనములకు అంటారు, అలాగే మీ వృద్ధులు కలలకు అంటారు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాల మీద నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు ప్రవచించెదరు. ప్రియమైన దేవుని వారలారా, ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ అంత్యకాలంలో మనం ఉన్నాము. ఈ అంత్యకాలంలో దేవుడు చెప్పబడిన ప్రతిదీ కూడా నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన యొక్క ఆత్మ కుమ్మరింపబడుతుంది. అది మనుషులందరి మీద కుమ్మరింపబడుతుంది. అయితే ఎవరైతే నా ఆత్మ లేని వారుగా ఉంటారో వారు నా వారు కాదని దేవుడు సెలవిస్తున్నారు. మరి కుమ్మరింపబడుతున్న ఆత్మను మనం పొందుకోవాలంటే మనకు మారు మనసు కావాలి. రక్షణ తీసుకుంటూ మేము మరి పరిశుద్ధాత్మతో నింపబడ్డాము అనేది కాదు, కానీ రక్షణకు ముందు మారు మనసు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా పరిపూర్ణమైన మారు మనసు కలిగి, అంటే మనసు దేవునికి అర్పితంగా ఉండాలి, జీవితం దేవునికి అర్పితంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉండాలి, దేవుని సంకల్పాన్ని మేము నెరవేర్చేవారుగా ఉన్నాము, అందుకే మేము పుట్టాము, అందుకే మేము రక్షింపబడ్డాము అనే జ్ఞానము కలిగి, తెలివి కలిగి, గ్రహింపు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ దేవుని వైపు పూర్తిగా తిరుగుతారో, దేవుని వైపు ఆధారపడతారో, దేవుని యొక్క సంకల్పాన్ని చెయ్యాలని కంకణం కట్టుకొని ఉంటారో, వారు పరిపూర్ణమైన మారు మనసు కలిగి ఉంటారు. ఆ పరిపూర్ణమైన మారు మనసు కలిగిన వారి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడుతుంది. ఆత్మ శక్తితో నింపబడతారు. ఆత్మ నడిపింపు కలిగి ఉంటారు. అలా ఆత్మ నడిపింపు కలిగిన వారు మాత్రమే దేవుని యొక్క మాటను నెరవేర్చేవారుగా ఉంటారు. దేవుడు చెప్పిన మాటలు వారు యందు నెరవేర్చబడతాయని ఈ లేఖనం ద్వారా మనం తెలుసుకుంటూ దేవుని వాక్కు నెరవేర్చే పిల్లలుగా మనం ఉండాలని, దేవుడు మనల్ని ఆ వాక్కు ద్వారా వాడుకోవాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.